ఒక మంచి ఎలక్ట్రికల్ స్కూటర్ కొందామని చూస్తున్నారా? హాయ్ సార్, ఎలా ఉన్నారు? రండి కూర్చోండి సార్. అయితే సుజుకి ఈ యాక్సెస్ ఓనర్స్ని డైరెక్ట్గా అడిగి రియల్గా తెలుసుకుందాం. హాయ్ సార్, ఏం పేరు? రవి. సార్ జెన్యూన్గా ఓకే. ఈ వెహికల్కి సంబంధించి ఓనర్షిప్ రివ్యూ కావాలి సార్. నేను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని, ఓకే. మా సబ్స్క్రైబర్స్ కోసం. సో ఈ వెహికల్ మీరు తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? 1.5 month అవుతుంది. ఫస్ట్ ఈ వెహికల్ కోసమే వచ్చారా లేకపోతే ఇంకేమైనా వెహికల్స్ చూసారా? మామూలుగా స్కూటీ కోసం వచ్చానండి, పెట్రోల్ వెహికల్ కోసం. ఈ ఒకసారి ట్రై చేద్దామని ఇవి తీసుకున్నాను. కంపెనీ క్లెయిమ్ చేయడం 95 కిలోమీటర్లు వస్తుందని అంటున్నారు కదా సార్, మీకు 95 కిలోమీటర్ రేంజ్ వస్తుంది అట్నే? యాక్చువల్గా నేను షోరూమ్కి వచ్చి వెహికల్ కొనడానికి వచ్చినప్పుడు దీన్ని LFP బ్యాటరీ ఇచ్చేస్తున్నాం సార్, 95 వస్తుంది అన్నారు. కానీ నేనైతే నమ్మలేదు సార్. కానీ యాక్చువల్గా నేను వాడుతున్నాను కదా ఇప్పుడు, ఇది ఎగ్జాక్ట్ 99 వస్తుంది. ఇది నేనే ఆశ్చర్యపోయాను. ఈ వెహికల్ని ఫుల్ ఛార్జ్ చేయడం కోసం మీకు ఎంత టైం పడుతుంది సార్? నేను 80% ఛార్జ్ చేయడానికి 4 to 4.5 hours పడుతుంది. వెహికల్ని ఛార్జింగ్ చేసేటప్పుడు అండ్ మీరు నడిపేటప్పుడు ఎక్కడైనా హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా? నాకైతే ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదండి సార్. ఇది కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా పెట్రోల్ వెహికల్సే కంఫర్ట్గా ఉంటాయని అనుకుంటున్నాను. కానీ వెహికల్ చూశాక నాకు చాలా కంఫర్ట్ ఉంది దీని మీద. మెయిన్ ఈ సీట్ నేను చూసే తీసుకున్నాను ఈ స్కూటీ. ఓకే. యాక్చువల్గా నేను మా వైఫ్ ఇద్దరం యూజ్ చేస్తాం వెహికల్. నాకంటే తనే బాగా ఇష్టపడుతుంది దీని మీద రైడ్ చేయడానికి. సార్ ఫైనల్ క్వశ్చన్, ఓకే. మళ్ళీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఒక స్కూటర్ సజెస్ట్ చేయమని వాళ్ళు అడిగితే పెట్రోల్ స్కూటర్ సజెస్ట్ చేస్తారా, ఈవీ స్కూటర్ సజెస్ట్ చేస్తారా? నేనైతే డెఫినెట్గా ఈవీ స్కూటరే ప్రిఫర్ చేస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఈవీ స్కూటర్లో కూడా ఈ యాక్సెస్నే తీసుకోమని ప్రిఫర్ చేస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా సుజుకి ఈ యాక్సెస్కి సంబంధించినటువంటి ఓనర్షిప్ రివ్యూ. యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ డీల్స్ కోసం దగ్గరలోని సరిపూడి సుజుకి అవుట్లెట్స్ని ఇప్పుడే విజిట్ చేయండి.